త్రిపుర రహస్య జ్ఞానఖండ సారము అనే శాక్తేయ గ్రంథం చదువుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 20 నెంబర్ అన్నమాట. పేజ్ నెంబర్ 75, బంధాఖ్యాయిక అని 5th చాప్టర్ లో ఉన్నాం ఇప్పుడు మనం. కంటిన్యూయేషన్. అచ్చట అస్థిరుడు రసవంతములైన పుష్పములను, ఫలములను, మధురములైన భక్ష్యములను, పానీయములను, కటువుగా, చేదుగా, పుల్లగా, ఉప్పగా ఉండు పదార్థములను కూడా రుచి చూడవలసి వచ్చెను. అప్పుడు చివరి కొడుకు అతనిని తన ఇంటికి తీసుకొని పోయెను. అక్కడ అతడు ఆహ్లాదమును, ఏవగింపును, వికారమును, మూర్ఛను కలిగించునట్టి వాసనలు గల అనేక పదార్థములను అనుభవింపవలసి వచ్చెను. ఇట్లు అతడు రాజపుత్రుల యొక్క భవనములయందు నివసించుచు, ఇష్టములైనవి లభించినప్పుడు సంతోషించుచు, అప్రియములైనవి తటస్థించినప్పుడు దుఃఖించుచు రాకపోకలు చేయుచుండెను. ఆ కుమారులను తండ్రి యందున్న ప్రేమ చేత ఎచ్చటనైనను ఏ పదార్థమునైనను కొంచెముగా కూడా తండ్రి లేనప్పుడు తాకకుండిరి. అస్థిరుడు వారి ఇండ్లలో బహుపదార్థములను అనుభవించి కొన్నిటిని దొంగిలించి రహస్యముగా తెచ్చుకొని పుత్రులు లేకుండా భార్యతో కూడి నిత్యము అనుభవించుచుండెను. చెపలకు మహాసేన అను చెల్లెలు కలదు. ఆమెయును అస్థిరునే పతిగా వరించెను. అతడు ఆమె యందు ఆసక్తుడై ఆమె యొక్క ప్రీతి కొరకు పెక్కు భోగములను సంపాదించుచుండెను. వానినన్నిటినీ క్షణములో భక్షించి ఇంకనూ తెమ్మని పలుకుచుండెను. అతడును 5 పుత్రులను ఎన్ని పదార్థములను సమకూర్చుచున్నను వానినన్నిటినీ క్షణములో భుజించుచు ఆమె ఎల్లప్పుడూ ఆకలితో అల్లాడుచుండెను. ఆమె అల్పకాలముననే జ్వాలాముఖుడు, నింద్యవృత్తుడు అను కొడుకులను కనెను. వారిరువురు తల్లికి ప్రియతములుగా ఉండిరి. అస్థిరుడు మహాసనయందు ఆసక్తుడైనంతనే జ్వాలాముఖుని యొక్క జ్వాలలచే పీడితుడై గాఢమైన మూర్ఛను పొందుచుండెను. ఒక్కొక్కప్పుడు నింద్య వృత్తునితో కూడి ఎల్లరచే నిందించబడుచు చచ్చిన వానితో సమానుడగుచుండెను. ఇట్లు అస్థిరుడు దుఃఖమును పొందుచున్నప్పుడు నా చెలికత్తె స్వభావము చేత మంచిదే అయినను పుత్రుని యందలి అమిత వాత్సల్యము చేత వానితో చేరి తానును దుఃఖించుచు మనుమలైన జ్వాలాముఖుడు, నింద్యవృత్తుడు వచ్చి కౌగలించుకొనుచుండగా ఒడలు మండిపోవుచుండా లోకముచే నిందించబడుచు చచ్చిన దానితో సమానమగుచుండెను. ఆమెతో ఎప్పుడునూ కలిసి ఉండు నేను కూడా ఇంచుమించుగా అట్లే అయితిని. ఇట్లు నా సఖి యొక్క దుఃఖము చేత నేనును దుఃఖించుచుండగా చాలా ఏండ్లు గడిచిపోయెను. మహాసేనను పరిగ్రహించుట వలన అస్థిరుడు అస్వతంత్రుడయ్యను. అతడేదో ఒక కర్మననుసరించి ఒక చోట 10 ద్వారములు గల పురమును పొందెను. దాని యందతడు భార్యాపుత్రాదులతో నివసించుచు రాత్రింబవళ్ళు సుఖమును కోరుచు దుఃఖమును అనుభవించుచుండెను. భార్యలిద్దరూ ఇటునటు లాగుచుండగా జ్వాలాముఖ నింద్యవృత్తుల చేత ఓడలు మండిపోవుచుండగా ప్రతిదినము లోకులచే నిందింపబడుచు వారిని వీడ్కొని 5 కుమారుల యొక్క భవనములకు పోవుచు తిరిగి వచ్చుచు బడలిక నందుచు ఎచ్చటను సుఖము పొందలేకుండను. కుమారుడిట్లు దుఃఖపడుచుండుట చేత వాని తల్లియగు నా చెలికత్తెయు మిగుల దుఃఖముతో మూర్ఛనొందిన దాని వలె ఆ పురమునందు పడి ఉండెను. జ్వాలాముఖ నింద్య వృత్తులతో కూడి మహాసేన శూన్య చేత భర్త యొక్క నాయనమ్మ అయిన శూన్య చేత నామయైన మూఢుని చేత పోషింపబడుచు సవతి అయిన చెపలతో కూడి విజృంభించి అస్థిరుని తన వశము గావించుకుని ఆ పురమునందుండెను. నా సఖియందలి ప్రీతి చేత నేను కూడా ఆమెతో కూడి అచ్చటనే ఉంటిని. ఆమె యొక్క దుఃఖము చేత నేనును దుఃఖితురాలనై చచ్చిన దాని వలెనైనను వారినందరినూ రక్షింపవలైనని పూనుకొని ఉంటిని. నేను అక్కడ ఒక క్షణము లేకున్నచో వారు ఎవరునూ నిలువలేరు. నేను కదా సర్వమును రక్షించుచుంటిని. నేను శూన్యతో కూడినప్పుడు శూన్యత్వమును, మూఢునితో కూడినప్పుడు మూఢత్వమును, అస్థిరునితో అస్థిరత్వమును, చపలతో చపలత్వమును, జ్వాలాముఖునితో ప్రజ్వలనమును,
నింద్యవృత్తునితో నింద్యమైన వర్తనమును పొందుచుంటిని. సఖి యొక్క సంయోగము వలన నేను ఇట్లు ఆయా రూపములను పొందుచుంటిని. నేను దానిని వదలినచో అది క్షణములో నశించును. వారితో కూడి ఉన్న నన్ను చూచి మూఢులైన జనులందరూ వ్యభిచారిణి అని పలుకుచుండిరి. కాని నిపుణులైన వారు మాత్రము నన్ను నిర్మలమైన దానినిగానే గ్రహించుచుండిరి. మా తల్లి మహాపతివ్రత, పరిశుద్ధురాలు, నిర్మలమైన ఆకృతి గలది. ఆమె ఆకాశము కన్నను విశాలమైనది, పరమాణువు కన్నను సూక్ష్మమైనది. ఆమె సర్వజ్ఞురాలైనను ఏమియూ తెలియనిదిగా ఉండును. సర్వమును చేయుచున్నను ఏమియూ చేయనట్లే ఉండును. సకలమునకు ఆమెయే ఆశ్రయమయును, ఏ ఆధారము లేని దాని వలె ఉండును. ఆమె సర్వమునకు ఆధారమై ఉండియు ఎవరికిని ఆశ్రయమిచ్చినట్లు కనిపింపదు. అన్ని రూపములు ఆమెవే అయినను ఆమెకే రూపము లేదు. సర్వము ఆమెతో కూడి ఉన్నను ఆమె దేనితోనూ కూడి ఉండదు. ఆమె ఎల్ల ఎడలా ప్రకాశించుచున్నను ఎవ్వని చేతను ఎచ్చటను తెలుసుకొనబడుట లేదు. ఆమె మహానందము కలదయును ఆనందము లేని దాని వలె ఉండును. ఆమె తల్లిదండ్రులను వదిలిపెట్టెను. ఆమెకు నా వంటి పుత్రికలు సముద్రములో తరంగముల వలె లెక్కలేనంత మంది ఉన్నారు. వారందరూ నా వలెనే సఖీ కుటుంబ పరాయణలై ఉండిరి. సఖీగణములతో కూడి ఉండినను నేను ఒక మహామంత్రము యొక్క సామర్థ్యము చేత స్వరూపమునందు మా తల్లి వలనే ఉంటిని. సఖీగణములతో కూడి ఉండినను నేను ఒక మహామంత్రము యొక్క సామర్థ్యము చేత స్వరూపమునందు మా తల్లి వలనే ఉంటిని. నా సఖి యొక్క పుత్రుడు ఆ పురమునందు తిరిగి తిరిగి ఎప్పుడు బడలికనందునో అప్పుడు అస్థిరుడు తల్లి యొక్క ఒడియందు చేరి గాఢముగా నిద్రించును. అతడు నిద్రించినంతనే వాని పుత్రులు మొదలగు వారందరూ నిద్రింతురు. ఎవడును మేల్కొని ఉండడు. అప్పుడు అస్థిరుని యొక్క ప్రియమిత్రుడు ప్రచారుడు అను పేరుగలవాడు ముందున్న 2 ద్వారములలో చెరించుచు పురమును రక్షించుచుండును. అస్థిరుని తల్లి అయిన నా సఖి పుత్రునితో నిద్రించుచున్నప్పుడు ఆమె యొక్క చెలికత్తయు అయిన శూన్య పుత్రునితో కూడా వారినందరూ ఆవరించి రక్షించుచుండును. ఇట్లు అందరూ నిద్రించిన తరువాత నేను మా తల్లిని చేరి ఆమె కౌగిటియందు ఆనందముతో ఉండును. మరల వారందరూ లేచిన వెంటనే వారి వెంట పోవుచుంటిని. అస్థిరునకు మిత్రుడైన ప్రచారుడు మహాబలము గలవాడు. వాడు ప్రతిదినము అస్థిరుడు మొదలగు వారిని పోషించుచుండును. వాడు ఒక్కడే అనేక విధములుగా రూపొంది పురమును పురవాసులను అందరను పరస్పర సంబంధము కలవారినిగాను నర్చి రక్షించుచుండును. హారమునందు కూర్పబడిన మణులు దారము తెగిపోయినచో ఎట్లు రాలిపోవునో అట్లే వాడు లేకున్నచో వారందరూ ఎవరికి వారుగా విడిపోయి నాశమొందుదురు. వాడు నాతో కూడి నా చేత సంజీవితుడై నన్ను వారందరితో కూర్చుచు ఆ పురమున సూత్రధారుడుగా ఉన్నాడు. ఆ పురము జీర్ణమైనచో వాడు వారినందరను వేరొక పురమునకు కొనిపోవుచుండును. ఇట్లు ఆ ప్రచారుని ఆశ్రయించి అస్థిరుడు విచిత్రములైన పెక్కు పురములకు అధిపతి అయ్యను. భార్యాపుత్రులున్నను మహాబలుడైన ప్రచారుని యొక్క ఆశ్రయం ఉండినను నేను అండగా ఉండినను అస్థిరుడు అన్ని విధముల దుఃఖమునే పొందుచుండను. వాడు భార్యల చేత పుత్రుల చేత నిరంతరము ఇటునటు లాగబడుచు రవ్వంతయు సుఖమును పొందలేకపోగా మహాక్లేశములను పొందుచుండెను. ఒక్కొక్కప్పుడు 5 పుత్రులు వానిని 5 వైపులకు లాగుచుండురు. చెపలతో కూడినప్పుడు మిగుల చెంచలుడై ఖేదము పొందుచుండును. ఒకప్పుడు మహాసన కొరకు ఆహారమును సంపాదించుటకు పరువెత్తుచుండును. వేరొకప్పుడు జ్వాలాముఖునితో కూడి విజృంభించి ఆపాదమస్తకము మంట పుట్టుచుండగా దానిని శాంతింపచేసుకొనుటకు ఉపాయము నెరుగక పెద్ద మూర్ఛను పొందుచుండును. నింద్య వృత్తునితో కూడినప్పుడు ఇతరులచే నిందింపబడి బెదరింపబడి దుఃఖించుచు తన్ను చచ్చిన వానితో సమానముగా తలచుచుండును. దుష్కులమునందు పుట్టిన ఆ అస్థిరుడు దుష్టులైన భార్యాపుత్రులతో కూడి
వారి ఎందలి మోహము చేత ఎల్లప్పుడూ వెంట తిరుగుచు ఒకప్పుడు గొప్ప నగరములలో మరి ఒకప్పుడు నీచ ప్రదేశములలో నివసించుచుండెను. క్రూర మృగములతో నిండిన అరణ్యములలో, ఎండలు వండిపోవుచుండు ఎడారులలో, నీరు గడ్డకట్టుచుండు శీతల ప్రదేశములలో, దుర్వాసన ప్రబలుచుండు తావులలో, చీకటి గుహలలో నివసించుచు అస్థిరుడు ఎంతో దుఃఖమును పొందుచుండును. కుమారుని దుఃఖము చేత నా సఖియు దుఃఖించుచుండును. సహజముగా పరిశుద్ధురాలినే అయినను ఆమెను ఆ కుటుంబమును అనుసరించుచు నేను కూడా నిష్కారణముగా మూఢురాలి వలె అయితిని. ఎడారిలో వేసవియందు ప్రయాణము చేయువాడు దప్పిక నెట్లు తీర్చుకొనలేడో అట్లే దుష్ట సాంగత్యము కలవాడును ఎచ్చటను కొంచెమైనను సుఖమును పొందజాలడు. ఇట్లు చాలా కాలము గడిచిన తరువాత ఒకనాడు నా చెలికత్తె అత్యంత దుఃఖము చేత వికల చిత్తయ్యై నన్ను రహస్యముగా కలిసి కొనెను. ఆమె నన్నే ఆశ్రయించుకొని ఉపాయమును పొంది మంచి భర్తను గైకొని తన కుమారుని జయించి వాని పుత్రులు మొదలగు వారిని కొందరను చంపి కొందరను బంధించి నాతో కూడి మా తల్లి యొక్క పురమునకు వడిగా చేరెను. కల్మషమును తొలగించుకున్న నా సఖి మా తల్లిని మాటిమాటికి కౌగిలించుకొనుచు ఆనంద సముద్రమున మునిగిన దాని వలె అయ్యెను. కావున నాథా, నీవు కూడా ఇట్లే చెలికత్తె వలన పుట్టిన దుర్వర్తనుని నిగ్రహించి మీ తల్లిని చేరి నిత్యమైన సుఖమును పొందుము. నేను అనుభవించిన వృత్తాంతమును సుఖమును కలిగించునట్టి దానిని నీకు చెప్పితిని. ఇది జ్ఞానఖండమున హేమచూడోపాఖ్యానమునందు బంధాఖ్యాయిక అను 5వ అధ్యాయము 20వ నంబరు రికార్డింగ్ నెంబర్ అయిపోయింది.